అందరూ బాగున్నారా? సాయంత్రం కాగానే చలికి ఏదన్నా స్పెషల్గా తినాలనిపిస్తుంది కదా. నేను గుడ్డు బొండలు చేస్తున్నాను. మసాలా ఎల్లిపాయలు కారం వేసుకొని మంచిగా నూరుకొని మసాలా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇక మొదలు పెడదాం. వాటర్ పెట్టుకున్నాము, దీంట్లో గుడ్లు వేసుకుందాము. మూత పెట్టేసేద్దాం. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్ల కారం, స్పూను ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇక వంట సోడా పోసేసుకొని బాగా కలుపుకుందాం. ఎక్కువ లూజ్ కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. లూజ్ అయిందంటే మళ్ళీ గుడ్డు పట్టుకోదు ఇది పిండి. చూసి ఎగ్ బొండాలు మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు గిటంగా అలా మర్చిపోకండి. ఇదంతా మంచిగా కలుపుకున్నాక మనం చేతి ఇలా పెట్టి చూడాలి, మంచిగా ఇట్లా పట్టుకుంటుందా లేదా, లూజ్ అయ్యిందా చిక్కగా అయిందా అని ఇట్లా చూసుకోవచ్చు మనము. ఆ గుడ్డు బోండంకి ఇట్లా పట్టుకుంటుందా, లూజ్ ఉంటేనేమో ఇట్లా జారిపోతుంటది, కొద్దిగా చిక్కగా ఉంటేనేమో దానికే ఉంటది. అట్లా చూసుకోవాలి మనం. గుడ్లు మంచిగా ఉడికిపోయాయి, సాల్ట్ వేసినాం కదా, బాగా ఉడికిపోయినాయి. చూద్దాం, విధంగా ఉడుకుతాయి. రెండు స్పూన్ల కారం, స్పూను ఉప్పు, ఎల్లిపాయలు వేసి కొద్దిగా దంచేసుకుందాం మనము. ఎగ్గు లోపల చప్పగా ఉంటుంది కదా, అందులో వేసిన దీంట్లో మధ్యన మనం ఇది పెట్టుకుందాం. ఎల్లిపాయ కారం లాగా నూరిన ఇది మధ్యలో పెట్టేసుకొని అప్పుడు బొండ వేసుకుంటే తినడానికి బాగుంటుంది. బాగా అయినాయో చూడండి గుడ్డు బొండలు. ఇట్లా పటపట చిలుతూ ఉంటుంది, ఏం కాదు, మెల్లగా చూసి చేసుకోవాలి మనము. కానీ ఎంత బాగా అయినాయి చూడండి, వేడి వేడి గుడ్డు బొండలు. బజ్జీలు ఎంత బాగున్నాయో, మీరు విధంగా చేసుకోండి. మధ్యలో ఎల్లిపాయ కారం పెట్టాం కదా, దాని కారం తగులుతూ ఉంటే చాలా బాగుంది. మీరు విధంగా ఇలాగనే చేసుకోండి. దాని పక్కకు కొద్దిగా ఉల్లిపాయ పెట్టుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది.